Hi, hello everyone. Today I am discuss about the topic is sets exercise 1C. ఫస్ట్ రోమన్కి వచ్చేసరికి మేక్ కరెక్ట్ స్టేట్మెంట్స్ బై ఫిల్లింగ్ ఇన్ ది సింబల్ సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్ ఇన్ ది బ్లాంక్ స్పేస్. మనకిచ్చిన కండిషన్స్లో అది సబ్సెట్ అవుతుందా నాట్ సబ్సెట్ అవుతుందా డిఫైన్ చేయాలన్నమాట. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏబిసిడి అని ఒక సెట్ ఇచ్చినప్పుడు సబ్సెట్ అవ్వాలి అంటే ఏబిసిడి అనేది ఎలిమెంట్స్ అవుతాయి. ఒక సెట్లో ఉండే ఎలిమెంట్స్ అనమాట ఏబిసిడి అనేటివి. అదే సబ్సెట్ అనే కండిషన్ అవ్వాలి అంటే ఏమవ్వాలంటే ఇక్కడున్న ఏబిసిడికి ఖచ్చితంగా ఇక్కడ సెట్ అనే సింబల్ ఉండాలి. సెట్ ఆఫ్ ఏ, సెట్ ఆఫ్ బి, సెట్ ఆఫ్ సి అలా ఉన్నప్పుడు మాత్రమే సబ్సెట్ అని తీసుకుంటాం. అలాగే మనం డెఫినిషన్ చెప్పాం కదా! సబ్సెట్ అంటే డెఫినిషన్ ఏం చెప్పాము? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ సెట్ ఏ ఈజ్ ఆల్సో యాన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి. అంటే ఏ సెట్‌లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంటు బి సెట్‌లో ఉండాలి. సో, ఇలా సెట్ సింబల్‌తో తీసుకున్నప్పుడు మాత్రమే అది సబ్సెట్ అవుతుంది. అదే బిలాంగ్స్ టు కండిషన్ వచ్చింది అంటే ఎలా తీసుకుంటామంటే ఓన్లీ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, సి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ ఇలా మాత్రమే తీసుకుంటాం. సబ్సెట్ వచ్చిందేమో సెట్ యూజ్ చేస్తాం. అదే సబ్సెట్ కాకుండా సింగిల్ ఎలిమెంట్స్ డిఫైన్ చేసేటప్పుడు మాత్రమే బిలాంగ్స్ టు తీసుకుంటాం. సో, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వెషన్ 2, 3, 4 ఇక్కడొచ్చి 1, 2, 3, 4, 5 ఏం చెప్పాను? సబ్సెట్ అవ్వాలి అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. అంటే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంటు బిలో ఉండాలి అని చెప్పా. ఇక్కడొచ్చి 2, 3, 4 ఉన్నాయి. ఈ 2, 3, 4 సెకండ్ సెట్‌లో ఉందా లేదా అని చెక్ జేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో 2 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 4 ఉంది. అంటే ఫస్ట్ సెట్‌లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంటు సెకండ్ సెట్‌లో ఉంది గాబట్టి ఇదేమవుతుందంటే సబ్సెట్ అవుతుంది. అలాగే సెకండ్ కండిషన్ చూసినట్లయితే గనక ఏ, బి, సి, బి, సి, డి. సో, ఏ అనే ఎలిమెంట్ ఉంది. ఇక్కడ ఏ అనే ఎలిమెంటు లేదు. బి ఉంది, బి ఉంది, సి ఉంది, సి ఉంది. ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ లేదు కాబట్టి ఇదేమవుతుంది? డస్ నాట్ సబ్సెట్. అన్ని ఎలిమెంట్స్ ఉంటే ఏమో సబ్సెట్ అవుతుంది. ఒక ఎలిమెంట్ లేకపోయినా గానీ అది నాట్ సబ్సెట్ అవుతుంది. అలాగే థర్డ్ క్వెషన్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 11th ఆఫ్ యువర్ స్కూల్. అలాగే ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ యువర్ స్కూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సర్కిల్ లాగా తీసుకున్నాను. ఇది మొత్తం స్కూల్ అని తీసుకున్నట్లయితే గన ఇక్కడ ఏమన్నారు? 11th క్లాస్ ఒక స్టూడెంట్ కూడా మీ స్కూల్కి సంబంధించిన అబ్బాయే అన్నారు. అంతే కదా! ఈ స్కూల్ అంటేనే 1 నుంచి ఇంటర్ వరకు ఉన్న స్కూల్ తీసుకున్నట్లయితే గనక అన్ని క్లాసెస్ కూడా ఈ స్కూల్లోనే ఉంటాయి. ఆ స్కూల్లో 11th క్లాస్లో ఉండే ఒక స్టూడెంట్ కూడా స్కూల్కి సంబంధించిన వాడే కదా! సో, ఇప్పుడు ఏమవుతుంది? ఇది సబ్సెట్ అవుతుంది. ఫోర్త్ ప్రాబ్లం ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ సర్కిల్ ఇన్ ది ప్లేన్. ఇక్కడ వచ్చి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ సర్కిల్ ఇన్ ది సేమ్ ప్లేన్ విత్ రేడియస్ 1 యూనిట్. సో, ఇక్కడ 2 సర్కిల్స్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ పర్టికులర్‌గా రేడియస్ అనేది 1 యూనిట్ అని ఇచ్చారు. కానీ ఫస్ట్ సర్కిల్‌లో ఉన్న సర్కిల్ యొక్క రేడియస్ అనేది కరెక్ట్‌గా మనం డిఫైన్ చేయలేము. ఎంత అని మనం చెప్పలేము ఇక్కడ. 1 ఉండొచ్చు, 1 కంటే అబోవ్ ఉండొచ్చు, 1 కంటే బిలో ఉండొచ్చు. ఇక్కడ ఒక క్లారిటీ లేదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ సబ్సెట్. అలాగే ఫిఫ్త్ క్వెషన్ చూసినట్లయితే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇన్ ది ప్లేన్. సెకండ్ కండిషన్కి వచ్చేసరికి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ రెక్టాంగిల్ ఇన్ ది ప్లేన్.
ఇక్కడేమో ట్రయాంగిల్ ఇచ్చారు, ఇక్కడేమో రెక్టాంగిల్ ఇచ్చారు. సో, మీరు ఇది చూస్తేనే నాట్ సబ్సెట్ అని గుర్తుపెట్టేసుకోండి. సిక్స్త్ క్వెషన్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఆన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇన్ ఏ ప్లేన్. ఒక ప్లేన్లో ఈక్విలేటర్ ట్రయాంగిల్ అని తీసుకున్నాము. సెకండ్కి వచ్చేసరికి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ఏ సేమ్ ప్లేన్. ఒక ప్లేన్లో ఒకటేమో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇంకోటేమో ట్రయాంగిల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ అంటే ఇలా ఉంటుంది. మనకొచ్చి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి అని తీసుకున్నట్లయితే కనుక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంటుంది, ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ ఉంటుంది, స్కెలన్ ట్రయాంగిల్ ఉంటుంది. ఇన్ని ట్రయాంగిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ ట్రయాంగిల్లో ఇది కూడా ఒక పార్ట్ కాబట్టి దిస్ ఈజ్ ఏమవుతుంది అంటే సబ్సెట్ అవుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ట్రయాంగిల్లో ఉన్న ఒక పార్ట్ కాబట్టి సో ఇట్ ఈజ్ ఏ సబ్సెట్. ఏమేం ట్రయాంగిల్స్ ఇక్కడ ఉంటాయంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది, రైట్ యాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఐసోస్కేల్స్ ఉంటుంది. థర్డ్ వచ్చి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంటుంది. ఈ అన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ట్రయాంగిల్లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కూడా ఒక భాగం అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ సబ్సెట్. నెక్స్ట్ వచ్చి సెవెంత్ క్వశ్చన్కి వచ్చేసరికి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అండ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఇక్కడ వచ్చి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఇంటీజర్. మనం ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఏంటి అని ఒక క్లారిటీ మనకు రావాలి. రైట్ సైడ్ ఏంటి అని క్లారిటీ వస్తే లెఫ్ట్ సైడ్ ఏం తీసుకోవాలని క్లారిటీ మనకు ఉంటుంది. ఇంటీజర్ అన్నారు. నేను లాస్ట్ టైం చెప్పిన డెఫినేషన్స్లో ఇంటీజర్స్ అంటే ఏం చెప్పాను, ఇంటీజర్స్ అంటే ఏం చెప్పింటాను, 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి అని చెప్పాను. ఓకేనా, 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో మనకు లెఫ్ట్ సైడ్ ఇచ్చిన కండిషన్లో ఏమి ఇచ్చారు, ఇక్కడ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అన్నారు. ఈవెన్ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్ అంటే దేంతో స్టార్ట్ అవుతాయి, మనకు 1తో స్టార్ట్ అవుతాయి, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇక్కడ ఏమన్నారు, ఈవెన్ న్యాచురల్ నెంబర్ అన్నారు. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే మనకున్న న్యాచురల్ నెంబర్స్లో ఈవెంట్స్ అంటే 2 వస్తుంది, 4 వస్తుంది, 6 వస్తుంది, 8 అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఇంటీజర్స్ అంటే 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటుంది, నెగిటివ్ నెంబర్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 కూడా ఉంటుంది. అంటే ఇంటీజర్స్లో అన్ని నెంబర్స్ ఉన్నాయి. సో ఇదేమవుతుంది, సబ్సెట్ అవుతుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే 2, 4, 6, 8 అండ్ సో ఆన్ సబ్సెట్. ఇంటీజర్స్ రాసుకోవచ్చు మీరు, -3, -2, -1 ఇక్కడ అన్ సో ఆన్ వస్తుందమ్మా. కరెక్ట్గా మనం డిఫైన్ చేయలేం కాబట్టి 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఈ నెంబర్స్లోనే ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి సబ్సెట్ అవుతుంది. సెకండ్ రోమన్మా, ఎగ్జామిన్ వెదర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి ట్రూనా ఫాల్సా అని మనం డిఫైన్ చేయాలన్నమాట. ఫస్ట్ కండిషన్, సెట్ ఇచ్చారు, ఏ కమా బి ఈజ్ నాట్ సబ్సెట్ అని ఇచ్చారు, బి కమా సి కమా ఏ. మీకు ఏం చెప్పాను, మనం సెట్ అని తీసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా ఇలా తీసుకోవాలి అని చెప్పాను. సబ్సెట్ అని తీసుకుంటున్నాము అంటే సెట్ ఆఫ్ ఏ కమా బి. ఏం చెప్పాను, ఏ కమా బి, బి కమా సి కమా ఏ అని రాస్తాను. ఎందుకు, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, అంటే ఏ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బి సెట్లో ఉన్నాయి అంటే ఇదేమవుతుంది, సబ్సెట్ అవుతుంది. కానీ మనకిచ్చిన కండిషన్ వాళ్ళు ఏమి ఇచ్చారు, నాట్ సబ్సెట్ అని ఇచ్చారు. నాట్ సబ్సెట్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది మనకి ఇచ్చిన కండిషన్ ట్రూ కాబట్టి వాళ్ళు ఇచ్చిన కండిషన్ తప్పు కాబట్టి ఫాల్స్గా తీసుకున్నాం అనమాట. ఫాల్స్గా తీసుకున్నాం. సెకండ్ చూస్తే ఏ కమా ఈ
subset x such that x is a vowel in the English alphabet. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. స్టార్టింగ్ రైట్ సైడ్ ఉన్న కండిషన్ తీసుకున్నట్లే ఓవెల్స్ అన్నారు. ఓవెల్స్ అంటే ఏమొస్తాయి? ఏ, ఈ, ఐ, ఓ, యు. రైట్ సైడ్ ఏమి ఇచ్చారు? ఏ కమ ఈ ఇచ్చారు. మనకిచ్చిన ఎలిమెంట్స్కి సెట్ ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అదే ఎలిమెంట్స్ రైట్ సైడ్ కూడా ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది? సబ్సెట్. అంటే మనకిచ్చిన కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ కాబట్టి మనం ఏం తీసుకుంటాం? ట్రూ అని రాసేస్తాం. అలాగే థర్డ్ కండిషన్ చూస్తే సెట్ ఆఫ్ 1, 2, 3 సబ్సెట్ 1, 3, 5. ఏం చెప్పాను? 1, 2, 3 అని తీసుకొని 1, 3, 5 ఇది ఏమవుతుంది? ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, 3 ఉంది. బట్ 2 లేదు కదా. 2 లేదు కాబట్టి ఇదేమవుతుంది? నాట్ సబ్సెట్ అవుతుంది. కానీ మనకిచ్చిన ప్రాబ్లంలో ఇది సబ్సెట్ అని ఇచ్చారు. సబ్సెట్ అని ఇచ్చారు అంటే ఈ కండిషన్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడమా. ఇక్కడున్న ప్రతి ఒక్క ఎలిమెంటు రైట్ సైడ్ ఉన్నప్పుడు మాత్రమే అది సబ్సెట్ అవుతుంది. ఒక ఎలిమెంట్ లేదు అన్నా సరే అది ఆ సబ్సెట్ కాదు. ఇక్కడ ఫోర్త్ కండిషన్ చూసినట్లయితే కన్నా మనము సెట్ ఆఫ్ ఏ ఇచ్చారు, ఏబిసి ఇచ్చారు. అంటే ఏ అనే ఎలిమెంట్ రైట్ సైడ్లో ఉంది. డెఫినేషన్ ఏంటి? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో ఏ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. అంతే కదా. ఏలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో అది బిలో ఉండాలి అంతే. ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ కూడా ఏ అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఈ కండిషన్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. అలాగే ఫిఫ్త్ కండిషన్ చూసినట్లయితే ఇక్కడ సెట్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు ఏ కమా బి కమా సి అని ఇచ్చారు. నీకు స్టార్టింగ్లోనే చెప్పా, మనకు సబ్సెట్ అని ఉన్నప్పుడు మాత్రమే ఎలిమెంట్కి సెట్ ఉండాలి. సబ్సెట్ అని ఉన్నప్పుడు మాత్రమే ఎలిమెంట్కి ఇలా సెట్ అనే కండిషన్ ఉండాలి. అదే బిలాంగ్స్ టు ఉన్నప్పుడు ఎలిమెంట్కి సెట్ ఉండకూడదు, సింగిల్ ఉండాలి. ఏ బిలాంగ్స్ టు ఏ కమా బి కమా సి, అలాగే బి బిలాంగ్స్ టు ఏ కమా బి కమా సి, ఇలా సింగిల్ కండిషన్ అనేది ఉండాలి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సబ్సెట్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా సెట్ ఉండాలి. బిలాంగ్స్ టు ఉన్నప్పుడు సెట్ ఉండకూడదు ఎలిమెంట్కి. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్లో సెట్ ఉంది కాబట్టి ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సిక్స్త్ కండిషన్ చూసినట్లయితే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 6. ఇక్కడ వచ్చి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నెంబర్ విచ్ డివైడ్స్ 36. స్టార్టింగ్ మా ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. ఇక్కడ ఏమి ఇచ్చారు? న్యాచురల్ నెంబర్ ఇచ్చారు, రాసుకోండి. ఈవెన్ న్యాచురల్ నెంబర్, ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం మనము? 2 తీసుకుంటాం, 4 తీసుకుంటాం. లెస్ దాన్ 6 అన్నారు కాబట్టి 2, 4 తీసుకోండి. అలాగే న్యాచురల్ నెంబర్ విచ్ డివైడ్స్ 36. 36ను డివైడ్ చేసే న్యాచురల్ నెంబర్స్ అన్నారు. ఇక్కడ ఈవెన్ అన్నారు కాబట్టి 2 తీసుకున్నాం. అదే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం తీసుకుంటాం? 1 తీసుకుంటాం. 2 కూడా డివైడ్ చేస్తుంది, 3 కూడా డివైడ్ చేస్తుంది, 4th టేబుల్లో కూడా వస్తుంది, 5th రాదు, 6th టేబుల్లో వస్తుంది. ఇంకెప్పుడు వస్తుందమ్మా? 6th, 9th టేబుల్లో కూడా వస్తుంది. ఇంకెప్పుడు వస్తుంది? 10 లేదు, 11 లేదు, 12th టేబుల్లో కూడా వస్తుంది. సో ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఎలా డిఫైన్ చేస్తాం? 2, 4 రైట్ సైడ్ వచ్చి 1, 2, 3, 4, 6, 9, 12 తీసుకున్నాం. ఓకేనా. ఈ రెండింటి మధ్య సింబల్ మనం ఏం తీసుకుంటామో అనేది వాళ్ళ కండిషన్ ఏమి ఇచ్చారు? సబ్సెట్ అని ఇచ్చారు. అది అవుతుందా కాదా మనం చూడాలి. ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని ఎలిమెంట్స్ రైట్ సైడ్ ఉన్నాయా లేదా? ఉన్నాయి కాబట్టి ఈ కండిషన్ అనేది ఖచ్చితంగా సబ్సెట్ అవుతుంది. సబ్సెట్ అంటే వాళ్ళు ఇచ్చిన కండిషన్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి ఓకే. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 అండ్ 5. ఈ సెట్ ఆఫ్లో ఉన్న మనం సెట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఎలిమెంట్సే అవుతాయి. మనకు సెట్ ఉంది, అలాగే లోపల కూడా మళ్ళీ
3,4 అనే ఒక ఎలిమెంట్‌కి సెట్ ఇచ్చారు. అంటే ఈ 2 కలిపి ఒక ఎలిమెంట్ అవుతుంది అంతే. ఓకేనా? ఇది అగైన్ సెట్ కాదు. సో, నేను లాస్ట్ క్లాస్‌లోనో లాస్ట్ టాపిక్‌లోనో మీకేం చెప్పాను? ఆహ్, సబ్‌సెట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దానికి సెట్ ఉండాలి అని చెప్పాను. సో, ఇక్కడికొచ్చేసరికి మీరు హ్మ్, ఏమీ ఆలోచించకుండా మేడం సబ్‌సెట్ అవ్వాలంటే సెట్ ఉండాలనింది. 3,4 కూడా ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది సబ్‌సెట్ అవుతుంది. అంటే ఈ కండిషన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ కండిషన్ అనేది కరెక్ట్ అవుతుంది అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ రాంగ్ మా. సో, రీజన్ ఏంటి అని నేను చెప్తాను వినండి. ఓకేనా? ఈ 3,4 అనేది ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ ఉన్నప్పుడు మనం ఎలా తీసుకుంటాము అంటే బిలాంగ్స్ టుగా తీసుకుంటాము. దీనికి సెట్ ఉంది. బట్ అది సింగిల్ 3,4 ఇలా లేదు. సింగిల్ 3,4 అని లేదు. ఆల్రెడీ ఉన్న సెట్‌లో ఒక ఎలిమెంట్‌గా ఉంది కాబట్టి, ఈ కండిషన్ అనేది ఏమవుతుందంటే బిలాంగ్స్ టు అవుతుంది. సబ్‌సెట్ అనేది కాదు. సో, మనకిచ్చిన కండిషన్ అనేది ఇన్‌కరెక్ట్. అలాగే చూడండి సెకండ్ కండిషన్ 3,4 ఉందమ్మా. దానికి బిలాంగ్స్ టు ఉంది. ఈ కండిషన్ ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ అవుతుందంటే ఈ 3,4 సెట్ ఆఫ్ 3,4 అనేది ఎలిమెంట్ కాబట్టి బిలాంగ్స్ టుగా తీసుకోవచ్చు కాబట్టి కరెక్ట్. అలాగే థర్డ్ కండిషన్ చూడండి మీకు ఒక క్లారిటీ ఖచ్చితంగా వచ్చేస్తుంది. సెట్ ఆఫ్ 3,4 సబ్‌సెట్ ఏ అన్నారు. ఎందుకు? ఈ సెట్ ఆఫ్ 3,4 అనేది ఒక ఎలిమెంట్ కాబట్టి, దానికి అగైన్ ఒక సెట్ ఉంది కాబట్టి, మనకిచ్చిన కండిషన్ అనేది కరెక్ట్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. 3,4 ఎలిమెంట్ అవుతుంది. ఇది సెట్ కాదు. అందుకే అగైన్ దీనికి సెట్ వచ్చినప్పుడు మాత్రమే ఆ కండిషన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఇది చూడండి 1 బిలాంగ్స్ టు ఏ అన్నారు. అంతే కదా చెప్పాను. బిలాంగ్స్ టు అంటే సింగిల్ ఎలిమెంట్స్ ఉండాలి. వాటికి సెట్ ఉండకూడదు. 1 అనే ఎలిమెంట్ ఏ సెట్‌లో ఉంది కదా! సో, ఈ కండిషన్ ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంది. అలాగే ఫిఫ్త్ కండిషన్ 1 సబ్‌సెట్ ఏ అన్నారు. సో, ఇది కరెక్ట్ అవుతుందా? ఇన్‌కరెక్ట్ అవుతుందా? ఇది కరెక్ట్ కాదు. ఇన్‌కరెక్ట్ అవుతుంది. సో, రీజన్ ఏంటి అసలు? ఇది కండిషన్ అనేది ఇన్‌కరెక్ట్ అని చెప్పేస్తున్నా. రీజన్ ఏంటి అంటే ఇంతకు ముందే చెప్పా. సబ్‌సెట్ ఉంది అంటే ఖచ్చితంగా ఎలిమెంట్‌కి ఏముండాలి? ఇలా సెట్ ఉండాలి. ఇలా సెట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఏ అనే దానికి సంబంధించింది అవుతుంది. కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ సెట్ లేదు కాబట్టి ఇదొచ్చి ఇన్‌కరెక్ట్ అవుతుంది. ఈ 1 అనేది ఎలిమెంట్ అవుతుంది. సెట్ కాదు. 1 అనేది ఎలిమెంట్ అవుతుంది. సెట్ కాదు. 1 ఇట్లా ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కరెక్ట్‌గా బిలాంగ్స్ టు తీసుకుంటాం. సబ్‌సెట్ అనేది తీసుకోమన్నమాట. అలాగే సిక్స్త్ కండిషన్. సిక్స్త్ కండిషన్ చూస్తే 1, 2, 5 సబ్‌సెట్ ఏ. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 1, 2, 5 సబ్‌సెట్ ఏలో ఏమున్నాయి 1, 2 సెట్ ఆఫ్ 3, 4 5 అదే కదా! ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బీలో ఉంటే అదే కదా సబ్‌సెట్ అవుతుంది. అంటే ఈ 1, 2, 5 ఖచ్చితంగా దీంట్లో ఉన్నాయి కదా! అలాగే దీనికి సెట్ కూడా ఉంది కదా! సో, ఇచ్చిన కండిషన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇచ్చిన కండిషన్ అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే 1, 2, 5 బిలాంగ్స్ టు ఏ అన్నారు. ఇంతకు ముందే చెప్పా. బిలాంగ్స్ టు అంటే ఖచ్చితంగా సెట్ అనేది ఉండకూడదు. సో, ఇది కండిషన్ అనేది ఇన్‌కరెక్ట్ అవుతుంది. మరి కరెక్ట్ కండిషన్ ఏంటి అంటే గన 1, 2, 5 బిలాంగ్స్ టు ఏ. ఎలిమెంట్స్ అనేటివి బిలాంగ్స్ టు ఏ. 1, 2, 5 అనేది ఎలిమెంట్స్ అవుతాయి. అది ఏలో ఉంటాయి. ఇలా వస్తుంది. సబ్‌సెట్ ఉన్నప్పుడు మాత్రమే మనము సెట్ తీసుకుంటాం. బిలాంగ్స్ టు ఉన్నప్పుడు సెట్ అనేది యూజ్ చేయము. అలాగే ఎయిత్ కండిషన్ సెట్ ఆఫ్ 1, 2, 3 సబ్‌సెట్ ఏ. ఇక్కడేమో 1, 2, 3 ఇచ్చారు. సబ్‌సెట్ ఏ కండిషన్ ఏముందడా? మనకిచ్చిన సెట్ ఏముంది? 1, 2, సెట్ ఆఫ్ 3, 4, 5 ఉంది. ఇక్కడేమో 1, 2, 3 1, 2, 3 అని ఇచ్చారు. కానీ ఇక్కడ 1, 2 ఉంది. 1, 2 ఉంది. బట్ 3 లేదు. ఎందుకు లేదు? మనం ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది గదా! అనొచ్చు. కానీ 3 ఉంది. ఆ 3, 4 కలిపి ఒక ఎలిమెంట్‌గా తీసుకుంటాం. ఈ రెండిటిని కలిపి
ఎలిమెంట్‌గా తీసుకుంటాం. సింగిల్ 3ని ఎలిమెంట్‌గా డిఫైన్ చేయరు. సో, ఈ కండిషన్ అనేది ఇన్‌కరెక్ట్ అవుతుంది. ఇన్‌కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే 3 ఈజ్ నాట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. 3 అనేది ఈజ్ నాట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. 3 అనేది ఏ యొక్క ఎలిమెంట్ కాదు. 3, 4 అనేది ఎలిమెంట్. అలాగే అమ్మా ఫైనల్‌గా మనకున్న 9th క్వెషన్ చూసినట్లయితే పై బిలాంగ్స్ టు ఏ అని ఇచ్చారు. పై బిలాంగ్స్ టు ఏ. ఇంతకు ముందే చెప్పాను. పై బిలాంగ్స్ టు ఏ అని చెప్పాను. బట్ ఈ కండిషన్ కరెక్ట్ అవుతుందా లేదా అని చెప్తే ఈ పై అనేది బిలాంగ్స్ టు ఏ కాదు. ఎందుకంటే ఇన్కరెక్ట్. పై అంటే ఏంటి? ఎంప్టీ సెట్ కదా. సెట్ అన్నప్పుడు అది బిలాంగ్స్ టు అవ్వకూడదు కదా. ఓన్లీ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే బిలాంగ్స్ టు అవుతుంది. పై అనేది సెట్ కాబట్టి పై అనేది సెట్. పై ఈజ్ ఏ సెట్ బట్ నాట్ ఎలిమెంట్. ఎలిమెంట్ ఉంటేనే బిలాంగ్స్ టు రావాలి. పై అనేది ఎంప్టీ సెట్. పై అంటే ఏంటి? ఎంప్టీ సెట్. సెట్ అనేది బిలాంగ్స్ టు అవ్వదు. నెక్స్ట్ పై అనేది సబ్సెట్ ఏ. ఈ కండిషన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ అవుతుంది అంటే లాస్ట్ డెఫినేషన్స్లో మీకు చెప్పింటాను. ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్ అని చెప్పింటాను. ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్ అని చెప్పింటాను. కాబట్టి ఈ ఎంప్టీ సెట్ అనేది అన్ని సెట్స్కి సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్. లాస్ట్ కండిషన్ సెట్ ఆఫ్ పై సబ్సెట్ ఏ. సెట్ ఆఫ్ పై సబ్సెట్ ఏ. ఇక్కడ ఏమి ఇచ్చారు? సెట్ ఆఫ్ బై సబ్సెట్ ఏ. ఈ కండిషన్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే పై అంటే ఆల్రెడీ ఎంటీ సెట్టే. బట్ పైకి మళ్ళీ సెట్ ఎందుకు? పై అంటేనే సెట్ అనమాట. పై అంటేనే ఈజ్ యాన్ ఎంటీ సెట్. పై అనేది ఒక ఎలిమెంట్ కాదు మనం సెట్ యూజ్ చేసి సబ్సెట్ రాయడానికి. పై ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్. ఏదైనా ఎలిమెంట్ అయితే దానికి సెట్ యూజ్ చేసి సబ్సెట్గా రాస్తారు. కానీ పై అనేది ఎంటీ సెట్టే కాబట్టి మనము దానికి సబ్సెట్ అనేది యూజ్ చేయకూడదు. ఇది వచ్చి ఇన్కరెక్ట్.